ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ కి దూరంగా మనం ఉండొచ్చు? ఒక్కొక్కసారి చాలా క్యాన్సర్స్ చివరి దశలోనే తెలుస్తాయి, కానీ కొన్ని ప్రారంభంలో తెలిసే ఉన్నాయి. శరీరాన్ని వాళ్ళు పరిశీలించుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదంలో చికిత్స తీసుకోవాలంటే మాత్రం బయాప్సీలు చేసుకోకుండా ఉండి ముందుగానే చికిత్స తీసుకోండి అని చెప్తాం. జలుబు చేస్తే దగ్గు వచ్చినప్పుడే తులసి తీసుకోవాలని రూల్ ఏం లేదు. రోజులో ఒక ఆకు 2 ఆకులు తులసి ఆకుని తినడంలో తప్పేమీ లేదు. ఆయుర్వేదం అంటేనే రోగాలు రాకుండా కాపాడుకోగలిగే విధానం. వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను ఉదయశ్రీ. క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి మనం ముందుగా గుర్తుపట్టలేం. క్యాన్సర్లో చాలా రకాల క్యాన్సర్స్, అంటే దాదాపు 200కు పైబడే క్యాన్సర్స్ ఉన్నాయి. మరి క్యాన్సర్ రాకుండా ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన జీవన విధానంలో? ఒకవేళ క్యాన్సర్ ఐడెంటిఫై అయితే ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. మరి ఏ స్టేజ్ వరకు కూడా దానికి ట్రీట్మెంట్ అందించవచ్చు ఆయుర్వేదంలో? తెలుసుకుందాం. మనతో ఉన్నారు అమృతం ఆయుర్వేదం హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయుర్వేదం డాక్టర్స్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే. సో క్యాన్సర్ సిమ్టమ్స్ అయితే మనం ముందే ఐడెంటిఫై చేయలేము. ఇప్పటివరకు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి మాత్రం ముందే బయటపడట్లేదు. అవునండి. ఒక స్టేజ్, ఒక 2-3 స్టేజెస్ దాటినాకే ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవును. సో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ కి దూరంగా మనం ఉండొచ్చు? ముందు మీ శరీరతత్వాన్ని, అంటే ఎవరి శరీరాన్ని వాళ్ళు పరిశీలించుకుంటుండాలి. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎలా ఉంది, వాళ్ళ యొక్క డైజెషన్ ఎలా ఉంది, ఇమోషన్ ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఎలా ఉంది, వాళ్ళు చేసే పనుల్లో అంతకుముందు యాక్టివిటీకి ఇప్పటికీ ఏదైనా తేడా వస్తుందా, ఇవన్నీ వాళ్ళు గమనించాలండి. ఒక్కొక్కసారి చాలా క్యాన్సర్స్ చివరి దశలోనే తెలుస్తాయి, దానికి ఏం చేయలేం. కానీ కొన్ని ప్రారంభంలో తెలిసే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు లేడీస్కు. అది వాళ్ళకు ఒక బ్రెస్ట్లో టచ్ చేసుకుంటే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవచ్చు, చూస్తే వస్తుంటుంది. అప్పుడు ఒకవేళ టెస్ట్ చేయడానికి వెళ్తే ఇప్పుడు సింపుల్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తారు. ఇక డిఫరెంట్ స్కాన్స్ కూడా ఉన్నాయి. అది వైద్యుల పర్యవేక్షణలో మమోగ్రఫీ స్కాన్ రకరకాలుగా ఉన్నాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో ఒకసారి వాళ్ళకి తెలియజేసి తెలుసుకోవాలి. ఇంకోటి అంటే, చాలా మందికి వెంటనే మీకు బయాప్సీ చేసి చూడాలి, అది అవునో కాదు అని అంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదంలో చికిత్స తీసుకోవాలంటే మాత్రం బయాప్సీలు చేసుకోకుండా ఉండి ముందుగానే చికిత్స తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే బయాప్సీ చేసిన తర్వాత చాలా మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ, లేదంటే ఏదైనా లోపల లైపోమా కానీ సంథింగ్ ఏదైనా డెవలప్ అయినా కూడా దాన్ని తీయాలంటే వీళ్ళకి కంపల్సరీ బయాప్సీ, అంటే కొంత పీస్ తీసి టెస్ట్ చేస్తున్నారు. ఇది ఆధునికంగా ఉండే విధానం. నేను అందరూ దీనికి ముందుగానే వెళ్ళిపోయి అలాంటివి చేయించుకోకండి అని నేను చెప్తున్నా. చాలా వాటికి ముందుగా ఆయుర్వేదిక్లో చాలా చికిత్స. ఆయుర్వేదం అంటేనే ఒక జీవన విధానం, రోగాలు రాకుండా కాపాడుకోగలిగే విధానం. మన ఆరోగ్య లక్షణాలు ఎలా ఉన్నాయి, అసలు రోగాలు రాకుండా ఉండాలనే భావం చాలా మందికి ఉండాలి. ఇప్పుడుండే లైఫ్ స్టైలు చాలా మందికి, అంటే బయట ఆహారము, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రుచుల కోసం అలవాటు పడి ఉండొచ్చు. మనం ఎందుకంటే రుచులకు బాగా చాలా మంది అలవాటు పడిపోయి వాటిని కంట్రోల్ చేసుకోలేక చాలా రకాలుగా ఆహారాల ప్రయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల కొన్ని విరుద్ధ ఆహార పదార్థాల వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకోటి వాళ్ళ జీవన విధానము, ఆహారం, ఇవి యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రం అంతా మొత్తం చదివినా శోధించినా మనకు ఏదైనా రోగాలు రావడానికి కారణాలు ఏంటి అనేది పరిశీలిస్తే ఆహారము జీవన విధానమే ఉంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అది తెలియదు. మనకి ఏది ఉందో, ఏది కడుపు నింపుతుందో, ఏది రుచిగా ఉందో, ఏది ఆకలి తీరుస్తుందో దాన్ని మాత్రమే తింటున్నాం. అవును. ఆయుర్వేద శాస్త్రము కొన్ని వందల వేల రకాల మూలికలకు వాటి యొక్క గుణాలు, అవి దేనికి పనిచేస్తాయి అనే వాటి గురించి అంతా చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు మీకు దగ్గు జలుబు ఎలాగో వచ్చే ఉంటుంటాయి. కాబట్టి మీరు తులసి తీసుకున్నందువల్ల జలుబు చేస్తే దగ్గు వచ్చినప్పుడే తులసి తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు రోజులో ఒక ఆకు 2 ఆకులు, లేదంటే నెలలో ఒక 10 రోజుల పాటు తులసి ఆకుని తినడంలో తప్పేమీ లేదు. లేదా ఒకవేళ ఇప్పుడు అలా తీసుకోకూడదు, డైరెక్ట్గా ఏవి తినకూడదు అంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దాంతో ఫైటోటాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మంచి టాబ్లెట్ రూపంలోకి తీసుకొచ్చారు. ఇలా అన్ని ఆకుకూరల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి చాలా ద్రవ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎవరు వాడడంలా. చాలా మంది ఒక 20-30 రకాల చుట్టూనే తిరుగుతున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే,
ఈ వీటికి చాలా వాటికి క్యాన్సర్స్ కంట్రోల్ చేయగలిగే గుణాలు ఉన్నాయి. హ్మ్. ఈ మధ్య కొంత ప్రచారంతో మాత్రమే వ్యాపారాత్మకంగా జరుగుతోంది గానీ, హ్మ్. స్వయంగా వాళ్ళెవరు ప్రయత్నం చేయట్లేదు. హ్మ్. మరొక సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకుంటుండే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ చేసిన సీడ్స్ నుంచి పండిస్తుండేవి అవుతున్నాయి. అంటే హ్మ్. హైబ్రిడ్ రకాలు. హ్మ్. అవును. ఇప్పుడు మీరు కొనే వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు వీటిని మీరు ఆ చెట్టు మీరు ఒకవేళ పెంచుకున్న తర్వాత దాంతో నుంచి సీడ్ హ్మ్. డెవలప్ చేసి హ్మ్. మీరు తీసుకెళ్ళి మళ్ళీ నాటితే మీకు అవి చెట్లు పెరగవు. హైబ్రిడ్ కాబట్టి. హైబ్రిడ్ కాబట్టి. ఒకవేళ పెరిగినా దాంతో క్రాప్ రాదనమాట. హ్మ్. అంటే జీవం లేని జీవులివి హ్మ్. ప్రస్తుతం. హ్మ్. అంతే. ఇలాంటివి తింటూ అంటే మన దేశీ విత్తనాలు, దేశీ ఆహార విధానాలన్నీ మర్చిపోయి, హ్మ్. ఈ హైబ్రిడ్ వాటితో పడడం వల్ల ఈ కడుపు నిండడం అనేది జరుగుతోంది తప్ప, హ్మ్. ఎలాంటి రోగాలు తీసుకొస్తున్నాయో హ్మ్. గుర్తించలేకపోతున్నారు. ఇదే మనం ఒక 50 ఏళ్ల ముందు గనక తీసుకున్నట్లయితే, ఎక్కడ ఇలాంటి రోగాలతో ఉన్న వాళ్ళని తక్కువ చూస్తున్నాం. ఎక్కువ ఆయుష్‌తో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఒక 70, 80 ఏళ్ల వాళ్ళుంటే, మీరేంటి ఇప్పుడే ఇలా ఇబ్బంది పడుతున్నారు. మేమంతా మాకెప్పుడూ ఇలాంటివన్నీ అవును. వచ్చేవి కావు అని అంటున్నారు. అంటే వాళ్ళందరూ తీసుకున్న ఆహారం చాలా బాగున్నాయి. కరెక్ట్. రెండోదేంటంటే కొందరు నిర్లక్ష్యం చేసుండి వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ తక్కువగా ఉండి ఏదైనా జరిగుండొచ్చు. హ్మ్. కాబట్టి మన ఆహార పదార్థాలే బాగులేదు కాబట్టి, మనకి ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే, మొదట చేయాల్సిన జాగ్రత్త మన దేశీ విత్తనాల వైపు మనము మళ్ళీ హ్మ్. అలాంటి వాటితో తయారైన వాటిని, అలాంటివి పండిండే వాటిని హ్మ్. వాడడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడం హ్మ్. మంచిది. ఇప్పుడు తీసుకునే ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, పళ్ళు గానీ చాలా వరకు ఇలా ఇప్పుడు మీకు ఎవరు రైతు ఒక పండించాలన్నా కూడా ఎళ్లి ఈ ప్యాకెట్స్ కొనుక్కొచ్చి పండిస్తున్నాడు తప్ప సెల్ఫ్‌గా డెవలప్ చేసిన అవును. సీడ్స్‌ని ఎక్కడ వాడట్లేదు. కానీ ఇప్పుడు కొంచెం ఆర్గానిక్ సైడ్ అంతా టర్న్ అయ్యారు గదా! ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు. ఆర్గానిక్ ప్రోడక్ట్‌కు మీరు వాడే సీడ్ ఏంటి? ఆ! ఓకే. ఓకే. మీరు ఆ! మాన్యూర్ ఆర్గానిక్ వాడుతున్నారు. ఆ! మరి దానికి తీసుకొచ్చినది మళ్ళీ అదే ప్యాకెట్‌నే తీసుకొచ్చి వాడుతున్నారు కదా! హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా వరకు సీడ్ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ డెవలప్ చేసిన వాటిలే తీసుకొచ్చి వాడుతున్నారు తప్ప, వీళ్ళు సెల్ఫ్‌గా ఎక్కడైనా వీళ్ళు ప్రకృతిలో హ్మ్. సహజసిద్ధంగా పెరిగిన చెట్టు యొక్క విత్తనాలను తీసుకొచ్చి వాడడం లేదు. హ్మ్. అవును. మనకు అంటే ఎక్కడైనా ఉంటే ఒక 10% ఉండొచ్చు. 90% ఇవే అయిపోయినాయి. హ్మ్. కాబట్టి వీటితో వస్తున్నాయి. ఇక అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అన్నీ నేచురల్‌గా దొరికే హ్మ్. నేచురల్‌గా ఏవైతే హ్మ్. పెరుగుతాయో హ్మ్. అలాంటి వాటిని ఔషధాలుగా చెప్పింది. హ్మ్. అంటే సహజ సిద్ధంగా పెరిగింది ఏదైనా ఔషధంగా పనిచేస్తుంది. హ్మ్. మనం పండించింది ఆహారంగా పనిచేస్తుంది. హ్మ్. కాబట్టి అప్పుడప్పుడు ఈ సహజసిద్ధంగా పెరిగే ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, పళ్ళు గానీ హ్మ్. ఇవి వాడేది అలవాటు చేసుకోవాలి. హ్మ్. ఇది ఈ సమస్య అండి. హ్మ్. ఇక చికిత్సా విధానానికొచ్చేద్దాం. హ్మ్. అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు. ముందేంటంటే బిగినింగ్‌లో మీరు ఆహారము, జీవన విధానాన్ని హ్మ్. ఆయుర్వేద వైద్యుల ద్వారా స్వస్థ వృత్తము అంటారు. అంటే హ్మ్. మీరు ఏ రోగం రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహార విధానం, జీవన విధానం పాటించాలనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా బాగా చెప్పబడింది. దీన్నొకటి హ్మ్. ఆచరించడం, హ్మ్. వైద్యుల పర్యవేక్షణలో తెలుసుకొని ఆచరించడం ఒకటి. హ్మ్. రెండోది ఇవేవైనా ప్రారంభ స్థాయిలో అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్థాయిలో ఉంటే చాలా వరకు మందులతో మేనేజ్ చేయవచ్చు. హ్మ్. ఆయుర్వేద మందులతో. అవసరమైతే రివర్స్ కూడా చేయవచ్చు. హ్మ్. థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లోకెళ్ళిన తర్వాత కొన్ని రికవర్ చేయలేం. హ్మ్. అట్లని ఇప్పుడు ఆధునికంగా ఎన్నో కీమో, రేడియేషన్‌లు ఇవన్నీ అంతా వచ్చాయి. హ్మ్. ఇవి మాత్రం ఏమైనా ఉద్ధరిస్తున్నాయంటే ఏమి ఉద్ధరించడం లేదు. హ్మ్. ఎక్కడో కొంతమంది వరకే ఒక 30% వరకు రిజల్ట్ వస్తుంది. హ్మ్. 70% ఫెయిల్యూర్ అవుతుంది. దీనివల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. హ్మ్. అవును. సో, ఇది ఎక్కువగా మరి ఆర్థికంగా లేని వాళ్ళకొస్తున్నాయి. హ్మ్. ఉన్నవాళ్ళు ఎలాగో హ్మ్. మంచి స్పాకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మంచి కూరగాయలు తెచ్చుకుంటారు. దేశీ విత్తనాలు వాళ్ళు ఆర్గానిక్‌గా పండించుకుంటారు. అన్నీ చేస్తున్నారు. హ్మ్. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ క్లాస్ వాళ్ళకి ఆర్థికంగా చాలా భారమవుతుంది కాబట్టి, హ్మ్. ఈ సమస్యలు కూడా వాళ్ళే ఎదుర్కొని, హ్మ్. చివరికి మన దేశంలో ఒక యావరేజ్‌గా చూస్తే, ఈ రోగాలతో దానికి పెట్టిన చికిత్సల కోసం వాళ్ళు పూర్తిగా నష్టపోయి అండర్ పావర్టీ కింద వెళ్ళిపోయిండే పర్సెంటేజ్ 36% ఉంది. హ్మ్. అదే ఖర్చుతో కూడుకున్న ట్రీట్‌మెంట్స్ కదా! ఇవన్నీ. అవును. హ్మ్. అందుకని ఇలాంటి వాళ్ళేంటంటే, ముందుగా ఆయుర్వేదిక్ చికిత్సలు, ఆయుర్వేదిక జీవన విధానాన్ని ఆచరించడం ద్వారా, హ్మ్. ఇలాంటివి రాకుండా హ్మ్. చాలా వరకు కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా ఆయుర్వేదంలో చాలా అర్బుదము అని, విద్రది అని రకరకాల పేర్లతో వీటిని హ్మ్. తెలియజేశారు. హ్మ్. అంటే ఇలాంటి వాటికి ఎలా ట్రీట్ చేయాలనేది. హ్మ్. కాబట్టి అలాంటి వాటిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా చాలా వరకు హ్మ్. తీవ్రంగా కాకుండా నిరోధించుకోవచ్చు. హ్మ్. అవసరమైతే బాగు చేసుకోవచ్చు. హ్మ్. ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు. ఉన్నంత కాలం తక్కువపాటి మందులతోనే
ఆరోగ్యకరంగా జీవించవచ్చు. ఓకే. ఇదండి. ఓకే. ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో వస్తే మీరు ట్రీట్ చేస్తామని అంటున్నారు గదా! ఫస్ట్ సిమ్టమ్సే బయటపడంది, వాళ్ళకి ఆ జబ్బు ఉందని తెలియంది. వాళ్ళు ట్రీట్మెంట్‌కి ఎట్లా వచ్చేది? ఇక్కడ మీకు అదే చెప్పాను. వాళ్ళకు సాధారణంగా మీరు దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు. హ్మ్. మీరు నాకొచ్చిందా లేదా పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. ముందు మీరు రోజు సరిగ్గా జీర్ణం అవుతుందా? ఎందుకు గ్యాస్ ట్రబుల్ ఒక హ్మ్. స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుంది. ఓకే. ఇంటెస్టైనల్ క్యాన్సర్ రావడానికి అవుతుంది. హ్మ్. లివర్ క్యాన్సర్ రావడానికి ఒక గ్యాస్ ట్రబులే కూడా కారణం కావచ్చు. హ్మ్. అజీర్ణ రోగం, గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం కావచ్చు. మరి దాన్ని అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు కదా! అవును. మలబద్ధకం, రెక్టమ్ క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు చివరి హ్మ్. దశలో. హ్మ్. అవును. అంటే ప్రారంభంలో లేకపోవచ్చు కానీ, హ్మ్. రెగ్యులర్‌గా సఫర్ అయ్యే వ్యక్తి ఏ 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో అలాంటి వాటికి సఫర్ అయ్యే వచ్చే ఓకే. అవకాశాలున్నాయి. ఓకే. మరి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు కదా! ఓకే. ఏదైనా వాళ్ళకి అంటే ఇలాంటివి న్యాచురల్‌గా కావాల్సినవి ఏది అలా కాకుండా డిస్టర్బెన్స్ అయితే ఉంటే వాళ్ళు ఆయుర్వేదాన్ని సంప్రదిస్తే ముందు ముందు క్యాన్సర్ రాకుండా మనం ఉంటుందన్నమాట. కాపాడుకోవచ్చండి. కాపాడుకోవచ్చు. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. నమస్తే థాంక్ యూ. అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.